నమస్తే, నేను గిట్టు. వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో జరుగుతున్న రచ్చ మనం చూస్తూనే ఉన్నాం. అసలు ఆ రచ్చ ఎందుకు స్టార్ట్ అయింది? ఎక్కడ స్టార్ట్ అయింది? ఇలా అనేక డౌట్లు వస్తున్నాయి. ఆ డౌట్స్‌ని క్లియర్ చేయడానికి మనతో పాటు ఉన్నారు జనసేన నాయకులు లక్ష్మీకాంత్ గారు. ఒకసారి సార్‌తో మాట్లాడి అసలు ఈ రచ్చ ఎక్కడ స్టార్ట్ అయింది? ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. నమస్తే. సో, అసలు ఈ రచ్చ ఈ థియేటర్‌లు బంద్ అని చెప్పి ఫస్ట్ ఎందుకు స్టార్ట్ చేశారు? ఇది ఎక్కడ కొనసాగించారు? ఇది చెప్పాలంటే సినీ పరిశ్రమలో ఇప్పుడు వరకు ఎట్లాగుందంటే థియేటర్లు అనేది ఏ సినిమా రిలీజ్ అయినా కానీ చిన్న సినిమాలు రిలీజ్ అయినా పెద్ద సినిమాలు రిలీజ్ అయినా ఫస్ట్ వీక్ అనేది రెంట్ పర్పస్గా తీసుకుంటారు. ఓకే. సెకండ్ వీక్ వచ్చేసరికి షేరింగ్ అడుగుతున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మాకు రెంట్ అయితే వద్దండి, మాకు కూడా మొత్తానికి కూడా మొత్తం కలిపి ఏదైనా సినిమా రిలీజ్ అయితే షేరింగ్ కావాలని చెప్పేసి అని అన్నారు. ఈ షేరింగ్ అనేది ఎట్లాగైపోద్ది అంటే ఆ షేరింగ్ ఇవ్వడం వల్ల చిన్న చిన్నది సినిమాలు తీసిన నిర్మాతలు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ దానివల్ల చాలా ఎఫెక్ట్ అవుద్ది. ఇప్పుడు ఆల్రెడీ సినిమా ఫీల్డ్లో వచ్చే 10 సినిమాల్లో ఆ 10 సినిమాలకు సంబంధించి 3-4 సినిమాలు బయటికి రావడమే గగనంగా ఉంది. అవును, ఆ గగనంగా ఉంది. ప్లస్ ఏంటంటే థియేటర్లు కూడా కొంతమంది వ్యక్తుల చేతుల్లోనే ఉన్నాయి, బడా వ్యక్తుల చేతుల్లో సినీ పరిశ్రమకు సంబంధించి. అవి కూడా ఏంటంటే పాత పడిపోయిన మూలపడిపోయిన థియేటర్లు ఏమైతే ఉంటాయో వాటిని మళ్ళీ వాళ్ళు రీమోడల్ చేసుకొని వాళ్ళ సంస్థల పేర్ల మీద పెట్టుకొని, లేదంటే కొంతమంది వ్యక్తులు ఏంటంటే ఆ బడా వ్యక్తులు కొంతమంది బెనామీలను ఏర్పాటు చేసుకొని ఆ బెనామీల ద్వారా థియేటర్లు అయితే రన్నింగ్ చేసుకుంటున్నారు. అంటే ఎటు చూసినా కానీ ప్రజాధనం అనేది ఎట్లాగా అయిపోయిందంటే వాళ్ళ బడా నిర్మాతలు కానీ ఎవరైతే బడా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జోబులోకి వెళ్తుంది. కానీ ఇక్కడ దానివల్ల లాభం పొందేది ఎవరైతే సాధారణ వ్యక్తి అని కూడా ఎవరు లేరు. అంటే మీరు బడా నిర్మాతలు పెద్ద తలకాయలు అని చెప్తున్నారు, వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పట్లేదు? చెప్తానండి, ఖచ్చితంగా చెప్తాను. నేను చెప్పకుండా అయితే ఏం లేదు కదా. ఎంత ఇదిగా జరిగినప్పుడు, ఎంత రచ్చ జరుగుతున్నప్పుడు, మీడియాలో అందరూ బయటకు వచ్చినప్పుడు పేర్లు అయితే చెప్పకుండా అయితే ఉండం కదా. ఎందుకంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, చిలికి చిలికి గాలివాలన్నట్టుగా ఇది ఎప్పటి నుంచో ఛాంబర్లో జరుగుతున్న విషయమే అని చెప్పేసి కొంతమంది సినీ పెద్దలైతే కొంతమంది చెప్పారు. కానీ ఇవాళ రోజున ఏం జరిగిందంటే కరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చినప్పుడే, పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ చేద్దాం అనుకున్నప్పుడే ఇట్లాంటి రచ్చలన్నీ మొదలుపెట్టారు. ఆ వెనకాల ఉన్న చీకటి శక్తులు అనేవాళ్ళు ఎవరు? ఆ వెనకాల అసలు ఈ పవన్ కళ్యాణ్ గారిని ఆర్థికంగా దెబ్బతిద్దాం అనుకున్న వ్యక్తులు ఎవరు? ఇవన్నీ చూసుకుంటా ఉండంటే కొంతమంది వ్యక్తులు అయితే బయటకు వచ్చారు. దాంట్లో మాకు తెలిసిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారితో ఇప్పుడు సినిమా తీస్తున్న మైత్రి మూవీస్ అంచెలంచెలుగా ఒక స్థాయికి ఎదిగి ఇవాళ రోజున ఒక మంచి పొజిషన్లో ఉంది. ఆ మైత్రి మూవీస్ వాళ్ళని అణగదొక్కాలన్న ఉద్దేశం మీద సినీ నిర్మాతలు కొంతమంది ఏషియన్ థియేటర్స్ వాళ్ళు కానీ, సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు కానీ, దిల్ రాజు కానీ, అల్లు అరవింద్ కానీ వీళ్ళంతా ఇచ్చేసారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళ సినిమాలు వీళ్ళ థియేటర్ల వరకు ఆడాలి, వీళ్ళ సినిమాలు వీళ్ళ బినామీలకు సంబంధించిన థియేటర్ల వరకే ఆడాలి. పవన్ కళ్యాణ్ గారు శక్తి అంటారు, స్వభావం మంచి గుణం ఉన్న వ్యక్తి అంటారు, ధైర్యవంతుడు అంటారు, మీడియా ముందుకు వచ్చి అన్ని మాటలు మాట్లాడతారు. కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమా మాత్రం ఆడడానికి వీలు లేదన్నట్టుగా వెనకాల తోడేలాటలు అయితే ఆడారు. ఇక్కడ ఒక విషయం, దిల్ రాజు గారు వైసీపీ పార్టీ కాదు, ఆయన ఇంకో పార్టీ పెట్టలేదు, ఆయన సినీ నిర్మాత. పవన్ కళ్యాణ్ గారు పెద్ద హీరో, ఆయనకు మంచి బ్యాక్గ్రౌండ్. చిరంజీవి గారు ఎట్లా అంటే ఇంకా చాలామందికి తెలిసిన విషయం ఏంటంటే చిరంజీవి గారు ఇది ఒక నా మాటే శాసనం అన్నట్లు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఉంటుంది అని కూడా కొన్ని సందర్భాలు ఉన్నాయి. అలాంటి సందర్భాల్లో అంత పెద్ద హీరో తమ్ముడు, సినిమా ఇండస్ట్రీకే హీరో తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్కి. ఇంత పెద్ద హోదాలు, ఇంత పెద్ద స్థాయిలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళకి ఎందుకు వీళ్ళు ఎదురు వెళ్ళి వెన్నుపోటు పడాలనుకుంటారు సార్? ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు విషయంలో వాళ్ళు ఎదురుపడ్డారని అనుకోవాలి. ఎప్పుడు ఎవరు కూడా
సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ అనే సింహానికి ఎదురుగా నిలబడైతే ఎవరు చేయలేరు. ఉమ్, నేను అందుకనే అంటున్నా, వెనకాల ఉండి తోడేలు ఆటలాడుతున్నారండి అని చెప్పేసి. ఉమ్, ఇక్కడ కరెక్ట్గా హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ ముందే, అంటే ఒక మాట చెప్పాలంటే సింహం పడుకుంది కదా అని జూలతో ఆటలాడదాం అనుకుంటే ఇక్కడ కుదరదు. ఉమ్, ఆ సమస్య పవన్ కళ్యాణ్ గారు ముందు వరకు రానంత వరకే. వన్స్ వచ్చిందంటే గనక సినీ పరిశ్రమలో ఎవరైనా కానీ భయపడాల్సిందే, పవన్ కళ్యాణ్ గారికి మోకరిల్లి మాట్లాడాల్సిందే. అంటే అందుకనే వాళ్ళ రోజున అల్లు అరవింద్ కానీ లేదంటే దిల్ రాజు కానీ ఆ నలుగురు వ్యక్తులు అని ప్రస్తావించిన పవన్ కళ్యాణ్ గారు ఆ వ్యక్తుల్లో మేమైతే లేవు అని అన్నారు. అంటే బెదిరిస్తున్నారా మీరు? ఎవరు? మీరు జనసేన పార్టీ వాళ్ళు. మేము బెదిరిస్తున్నామని మేము అంటలేదండి. ఎప్పటి నుంచో ఛాంబర్లో ఉన్న సమస్య చిలికి చిలికి గాలివానయ్యి ఇవాళ రోజున పవన్ కళ్యాణ్ గారు సినిమా రిలీజ్ అయ్యే ముందు ఈ సమస్య అనేది ఇప్పుడు లేవనెత్తారు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాం. ఈ సమస్య మేమైతే లేవనెత్తింది కాదు కదా. సినీ పరిశ్రమకు సంబంధించి అసోసియేషన్ అనేది ఒకటి ఉంది కదా, ఛాంబర్ అనేది ఒకటి ఉంది కదా, దాంట్లో నిర్మాత మండలి అనేది ఉంది కదా, దాంట్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉంది కదా, పోస్ట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లు అయితే ఉన్నాయి కదా. ఇన్ని డిపార్ట్మెంట్ల మధ్య నలుగుతూ పోతూ ఉంటుంటే పవన్ కళ్యాణ్ గారు అంటే మేము బెదిరిస్తున్నామని మీరు ఆ మాట ఎందుకు అట్లా మాట్లాడతారు? గత ప్రభుత్వం తాలూకు ఆలోచనలు మీరు ఏ విధంగా తీసుకుంటున్నారు? గత ప్రభుత్వం తాలూకు సినిమా రిలీజ్ అయితే విఆర్ఓల్ని ఎంఆర్ఓల్ని థియేటర్ బయట నిలబెట్టి 40 రూపాయలకి టికెట్లు అని చెప్పేసి పోస్టర్ల మీద విఆర్ఓ నెంబర్లు ఇచ్చి సినిమా టికెట్లు అందించిన దాఖలుగా మీకు కనిపించట్లేదా మీ మీడియా వారికి? అట్లాంటి టైంలో సినీ కళామ తల్లి ముద్దు పెట్టగా మా అసోసియేషన్కి ప్రెసిడెంట్ అయిన విష్ణు కూడా జగన్ దగ్గరికి రావడానికి భయపడితే కళామ తల్లి ముద్దు పెట్టగా, పెద్దగా కాదు ముద్దు పెట్టగా నేను వస్తున్నానని చెప్పేసి చొరవ తీసుకొని చిరంజీవి గారు, ప్రభాస్ గారు, రాజమౌళి గారు, ఇట్లాంటి మహేష్ బాబు గారు, ఇట్లాంటి పెద్దలంతా కలిపి ప్రత్యేక విమానంలో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి ఆ రోజు చేతులెత్తి జోడించి మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అండి, మా వాళ్ళు ఏమన్నా తప్పు చేస్తే పెద్ద మనసుతో మన్నించండి అని చెప్పేసి చేతులు జోడించి చిరంజీవి గారంత స్థాయి ఉన్న వ్యక్తి, ఒక సాధారణ కేసులు 32 కేసులు ఉన్న వ్యక్తి, సీఎంగా ఉన్న వ్యక్తి, చిరంజీవి గారి స్థాయే కాదు ఆ వ్యక్తికి. ఆ వ్యక్తి ముందు మోకరిల్లి వాళ్ళ రోజున మాట్లాడితే సినీ పరిశ్రమలో సమస్యలు తీరిపోయినాయి అనుకున్న టైంలో మీరు వరకు ఒక మాట సార్, చిరంజీవి గారు మీరు వెళ్ళి చేతులు మోకరించి మాట్లాడుతున్నారు, సినీ పరిశ్రమ కోసం ఏదో చేయాలని వెళ్ళారని మీరు అంటున్నారు. కేతిరెడ్డి గారు ఐడియా ఉన్నారు మీకు? ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు లిటరల్గా చెప్పారు, ఆ రోజు వచ్చి కావాలనే ఈ చిరంజీవి గారి ఇది చేతులెత్తి దండం పెట్టడం జరిగింది, ఇదంతా జగన్కి డౌన్ఫాల్ చేయడానికి, అంటే జనాల్లో సింపతి పొందడానికి. ఈరోజు మీరు అన్నట్టు ఇంత స్థాయిలో ఉన్నటువంటి చిరంజీవి గారు ఆ జగన్ దగ్గరకు వచ్చి చేతులు ఎలా ఎక్కి మొక్కుతున్నాడు అనే విధంగా జనాలు ఆలోచించాలని కావాలని చిరంజీవి గారు చేశారనే ఆరోపణ కూడా మీరు వినే ఉంటారు కదా. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ స్టార్ట్ చేశారు సార్, స్టార్ట్ చేసినప్పుడు జనసేన నాయకులు లక్ష్మీకాంత్ గారు వచ్చారు అని చెప్పేసి అని అన్నప్పుడు నా సంస్కారం ఎట్లా ఉంది? నమస్కారానికి ప్రతి నమస్కారం పెట్టాలి. ఇప్పటికి ఆ రోజు మీరు ఇప్పటికీ ఆ వీడియో చూడండి, ఇప్పటికి కూడా వీడియో సోషల్ మీడియాలో ఉంటుంది, మీ మీడియా ముందు కూడా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చిరంజీవి గారిని రిసీవ్ చేసుకున్న వీడియో ఒకసారి పూర్తిగా చూడండి. ఆ రోజు పక్కనే ఉన్న పేరు నాని కానీ, అర్థమైందా, జగన్మోహన్ రెడ్డి కానీ, ఆ పక్క ఉన్న వ్యక్తులు కానీ, ఈవెన్ పోసాని కృష్ణమురళి కూడా ఉన్నాడు అక్కడ. చిరంజీవి గారు నమస్కారం పెడతంటే చేతులు కట్టుకుని జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇట్లాగన్నాడు. సినీ పరిశ్రమకు సంబంధించి సమస్య ఉందని ఒక వ్యక్తి అంత దూరం నుంచి ఒక ప్రత్యేకంగా ఫ్లైట్లో వచ్చి, అంత పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు, నాట్ ఓన్లీ చిరంజీవి గారు అండి, ప్రభాస్ గారు, రాజమౌళి గారు, మహేష్ బాబు గారు, ఇట్లాంటి వ్యక్తులు వస్తే నమస్కారానికి ప్రతి నమస్కారం పెట్టాలని ఇది లేదండి. మీరు ఆ రోజు వీడియో చూడండి. దీనికి తగ్గట్టుగా వైసీపీ నాయకులు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ ఏమంటారంటే చిరంజీవి గారు జగన్ గారు కలిసినప్పుడు శాలువాలు కప్పారని అంటారు. కానీ ఆ రోజు జరిగిందంటో చెప్పనా, కళామ తల్లిని మొత్తాన్ని సినీ పరిశ్రమని తొక్కి చూద్దామన్న ఆలోచనతో భయంకరమైన ఆలోచన చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆయనకేం అవసరం అండి సార్? దాచుకో మీరు ఆ మాట అనొద్దు.
గత ప్రభుత్వం తాలూకు మాట్లాడాలంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్న సినిమా గురించి మాట్లాడాలి. ఉమ్, ఇప్పుడు మనం మాట్లాడే ఉంటే కనుక మొత్తం అంతా టాపిక్ అంతా ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం మీదకి వెళ్ళిపోద్ది. ఉమ్, అర్థమైందా? ఓకే. గత ప్రభుత్వం తాలూకు ఎట్లాగా అయిపోయిందంటే 5 సంవత్సరాలు పాలన కాస్త 5 యుగాలుగా నడిచింది. ఉమ్, ఆ గుర్తులను అయితే ఎవరో చెరపలేరు. అందుకనే వాళ్ళ రోజున జగన్మోహన్ రెడ్డిని బాయ్ బాయ్ చెప్పేశారు. అందుకనే 151 సీట్లు ఉన్న మనిషిని 11కి అయితే పరిమితం చేసాం. ఉమ్, ఇవాళ రోజున కూటమి మంచి పాలన అందిస్తుంది, రాష్ట్రంలో అభివృద్ధి ఉంది, ఉమ్, మంచి చక్కటి పాలనలో ఉన్నాము. మా పార్టీ అధ్యక్షుల వారు కూడా డిప్యూటీ సీఎం స్థాయిలో ఆయన చేయాల్సిన పనులు ఆయనకి స్వలాభం లేకుండా ఆయన సొంత ఖర్చులు చేసుకుంటూ ఆయన చేస్తున్నారు. సో ఇక్కడ మనం మాట్లాడేది ఏంటంటే సినీ పరిశ్రమ సంబంధించి మనం మాట్లాడతాం. ఉమ్, అది ఎంతటి వ్యక్తులైనా కానీ ఇవాళ రోజున దిల్ రాజు గారు లాంటి వ్యక్తి కూడా ప్రెస్ మీట్ పెట్టి అది జనసేనకి సంబంధించిన వ్యక్తులే అని చెప్పేసి అని అన్నారు. ఉమ్, ఆయన మీద కూడా ఇవాళ చర్యలు తీసుకొని ఆయన్ని కూడా పార్టీని సస్పెండ్ చేసి మీ మీద అభియోగాలు వచ్చినాయి కాబట్టి అవి అబద్ధం అని తేలేంత వరకు కూడా మిమ్మల్ని పార్టీలో నుంచి తీసుకోము, ఉమ్, మీరు రాజమండ్రి ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండండి అని చెప్పేసి వాళ్ళు ప్రెస్ నోటరీలు ఇచ్చేశారు మా వేములపాటి అజయ్ కుమార్. ఇప్పుడు ఒక చిన్న విషయం అండి. చెప్పండి. ఇప్పుడు ఏంటంటే జనసేన పార్టీ కోసం సత్యనారాయణ గారు పనిచేస్తున్నారు, ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు, బాగా పనిచేశారు కూడా ఆయన. జనసేన పార్టీ అధికారంలోకి వచ్చినాక రాకముందు వచ్చిన తర్వాత కూడా రాజమండ్రి ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఇప్పుడు అంత బాగా ఆయన చూసుకున్న తర్వాత ఇప్పుడు అభియోగాలు అవి రైటో కాదో, రైటో రాంగో తెలియక ముందే మీరు ఆయన్ని సస్పెండ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఏ మొహం పెట్టుకొని పార్టీలోకి వస్తాడండి ఆయన? ఎవరు? సత్యనారాయణ గారు. సార్ ఇక్కడ ఒకటి అంటున్నాం, అభియోగాలు పూర్తిగా నిర్ధారణ కాల. అదే నేను అంటున్నా, అభియోగాలు. ఎందుకంటే నిన్న దిల్ రాజు గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ప్రత్యేకంగా పేరు పలకరించారు. అక్కడ ఆయన ఒక డిస్ట్రిబ్యూటర్ ప్లస్ పార్టీలో ఒక పై స్థాయిలో ఉన్న నాయకుడు. అది కూడా మాట్లాడదాం. అదే జనసేన పార్టీలోనే ఉండి పవన్ కళ్యాణ్ గారికి సన్నిహితుడు, ఆ పార్టీలోని వాళ్ళే ఆయనకు వెన్నుపోటు పడవాలని ఎందుకు అనుకుంటారు? పవన్ కళ్యాణ్ గారికి వెన్నుపోటు పడుద్దామని ఆయన అనలేదే. ఆయన ఒక యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్గా ఆయన ఏప్రిల్ 19న పెట్టింది ప్రెస్ మీట్ దేనికోసం అంటే సినీ పరిశ్రమకు సంబంధించి ఆయన ఇప్పుడు మీకు స్టార్టింగ్లో చెప్పా కదా, ఏది రెంట్ల గురించినో షేరింగ్ల గురించి థియేటర్ల కోసము, దాని గురించి ఆయన ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్ నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి గురించి అని చెప్పేసి అక్కడ ఏం మాట్లాడలేదు. అక్కడ జస్ట్ ఏంటంటే ఇది ఇప్పుడు అదే నేను అన్నా, ఎప్పటి నుంచో ఉన్న సమస్య ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో ఈ మాట కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు. రాష్ట్రంలో సంవత్సర కాలంగా ఉన్నప్పుడు మీరు ఇంత సమస్య ఉండి మీరు ఎందుకు ఇప్పుడు స్వయంగా చంద్రబాబు నాయుడు గారిని వచ్చి కలవలేదు? సినీ పరిశ్రమ మీ అసోసియేషన్ వాళ్ళు ఇప్పటి వరకు ఎందుకు కలవలేకపోయారు? అందుకనే ఇవాళ రోజున ఆ కలవలేకపోయారు అన్న తర్వాత కందుల దుర్గేష్ గారితో ప్రెస్ మీట్ ఒకటి పెట్టించి థియేటర్లో కూడా సగటు మనిషికి సంబంధించి ధరల విషయం మీద కానీ ఇవాళ రోజున జనసేన పార్టీ సంబంధించి అఫీషియల్ పేజ్లో కూడా చూడండి, సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండేటట్టుగా ధరలు ఉండాలి. అట్లాగని థియేటర్లో సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా ఫుడ్ కూడా అందుబాటులో ఉండాలి. ఇష్టరీతిన ఇష్టం వచ్చిన రేట్లు పెట్టుకుంటే మాత్రం అంటే కుదరదు అని చెప్పేసి అని అన్నారు. ప్లస్ ఏంటంటే థియేటర్లను కూడా నెలకు ఒకసారి చెక్ చేస్తూ ఉండాలి. అర్థమైందా? ఆ వాల్యూస్ అనేది ప్రతి ఒక్కటి ట్యాక్స్లు కడుతున్నారా లేదా అని చెప్పేసి ప్రతి ఒక్కటి సంప్రదింపులు జరగాలి. అది ప్రభుత్వంలో ఛాంబర్ నుంచే వచ్చి మా అసోసియేషన్ నుంచి వచ్చి ప్రతి ఒక్కరు సంప్రదింపులు చేసి ప్రభుత్వంతో పనులు చేయించుకొని మీరు వెళ్ళాలని అన్నారు. ఎందుకంటే సమస్య అనేది చాలా సమస్యలు ఉన్నాయి. ఒక సమస్యను కాదు, ఇంతకుముందు మీకు కూడా చెప్పాం, పోస్ట్ ప్రొడక్షన్ దగ్గర నుంచి కానీ కెమెరామెన్ దగ్గర నుంచి కానీ ప్రతి ఒక్కటి ఉంది. ఇవాళ రోజున ఏంటంటే ఈ నలుగురు వ్యక్తులు అని చెప్పేసి అని అన్నాం. కానీ తెలియాల్సిన సమస్యలు చాలా ఉన్నాయిగా, ఇంకా రావాల్సినవి ఉన్నాయి కదా. ఎందుకంటే ఏదో పరిశ్రమ చిన్నదైతే కాదు కదండి. ఇవాళ రోజున తెలుగు సినిమా పరిశ్రమ అనేది ఇంతకుముందు వేరే పొజిషన్, ఇవాళ రోజున ప్రపంచ స్థాయికి వెళ్ళిపోయింది. ఇవాళ రోజున మనం ఎవరైనా కానీ దేశవ్యాప్తంగా కానీ ఎవరైనా కానీ షూటింగ్లు చేసుకోవాలంటే రామోజీ ఫిలిం సిటీ లాంటి స్టూడియోలకు అట్లా వచ్చి చేసుకొని వెళ్ళిపోతున్నారు. అంటే ప్రపంచ స్థాయిలో ఉన్న సినిమాకి కొన్ని మార్పులు అనేది అవసరం. ఆ అవసరం కాబట్టి వాళ్ళ రోజున పవన్ కళ్యాణ్ గారు మంత్రి దుర్గేష్ గారి ద్వారా అవన్నీ
ఆ హుకుం చేశారు. ఆ హుకుం ప్రకారంగా ఆయన మాట్లాడారు. సినీ పెద్దలు కూడా కొంచెం వచ్చి చర్చిస్తానన్నారు. సో దట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే, ఏ సమస్య ఉన్నా కానీ రాష్ట్రంలో ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ప్రజల పక్షాన ఉంటారు. ఏ సమస్య ఉన్నా కానీ అది ఇక్కడ ప్రజా సమస్యల మీద ఆయన పోరాడుతున్నాడు. కానీ ఆయన కూడా ఒక సినిమా పరిశ్రమకు సంబంధించిన వ్యక్తే. ఇవాళ రోజున ఆయన బతకాలన్నా కానీ ఆయన సినిమాలు తీయాలి. ఆయన సినిమాలు తీసిన తర్వాత ఆ రూపాయలే తీసుకొచ్చి ఇక్కడ జనాలకు పంచిపెట్టాలి, పార్టీ నడిపించాలి, ఏమన్నా చేయాలి. ఎందుకంటే ఆయన అందరితో మమేకమయ్యే మాట్లాడతారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కక్షపూరితంగా ఏం లేరు. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడేమి అదేమంటారు బెదిరింపులు ఏమి లేవు. ఇక్కడ సినీ పరిశ్రమలో ఉన్న కొంతమంది వ్యక్తులు, బడా వ్యక్తులు, కొంతమంది మెన్షన్ చేస్తున్నాము. ఈ కొంతమంది వ్యక్తులు ప్రతి రూపాయి మా జోబులోనే రావాలి, షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి సినిమా రిలీజ్ అయ్యేంత వరకు కూడా అని చెప్పేసి ప్రతి ఒక్కటి మా జోబులోకి రావాలనుకోవడం కరెక్ట్ కాదు. ఇక్కడ చాలా ప్రొడక్షన్ వాళ్ళు ఉన్నారు, చాలా మంది వ్యక్తులు ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి రోజులు పూట గడవని పరిస్థితుల్లో కూడా ఇవాళ రోజున సినీ పరిశ్రమకి ఇదే కృష్ణానగర్, ఇదే మధురా నగర్లకి పరిమితం అయిపోయి గుక్కెడు నీళ్లు దొరక కూడా ఇవాళ రోజున ఫైళ్ళు పట్టుకొని స్టూడియోల చుట్టూ తిరిగే వాళ్ళు ఉన్నారు. కొత్త వాళ్ళకి అవకాశం ఉంది. చిన్న సినిమాలకి మీరు కూడా కొంచెం రాయితీలు కల్పించి వాళ్ళని కూడా పెంపొందించండి. మంచి సినిమాలు మీరు ఇస్తానంటున్నారు, ఇవ్వండి. కానీ రూపాయి దగ్గరకు మాత్రం వ్యాపార ప్రకారంగా అయితే సినీ పరిశ్రమ చూడబాకండి. ఎందుకంటే మీరు ఒకళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి. దాసనారాయణరావు గారు కానీ, రామానాయుడు గారు కానీ, ఎల్వి ప్రసాద్ గారు లాంటి వ్యక్తులు కానీ ఇవాళ రోజున సినీ పరిశ్రమలో కళామ తల్లి ముద్దుపెట్టులుగా చాలామంది ఉన్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మీరు చేయండి. కానీ మీ వ్యాపారాల కోసమో, మీ లాభాల కోసమో, మీ జోబులు నింపుకోవడానికో, మీ బడాబాబులు అంటే వాళ్ళకి సంబంధించిన బినామీల కోసం థియేటర్లు నడిపించుకుంటూ సామాన్యుడు ప్రజలు జోబులు కొల్లగొట్టి సినిమాలు చేద్దాం అనుకుంటే మాత్రం పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఎప్పుడు కూడా ప్రశ్నిస్తూనే ఉంటారు. అది నానే లేదు, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అది అంటే ఇప్పుడు టికెట్లు ధరలు తగ్గించమని చెప్తున్నారా ఏంటి? ఎవరండి? పవన్ కళ్యాణ్ గారు. అదేనండి అనేది. ఇప్పుడు నేను అదే అంటున్నా, పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కటి కూడా మీ ఛాంబర్ నుంచి రావాలి, వచ్చి మాట్లాడాలి. టికెట్ల ధరలు ఇప్పుడు తగ్గించేది ఏదో అర్హర విరమల నుంచి తగ్గించండి కదా. ఇప్పుడు 1000 కోట్లు ఉంటుందండి బడ్జెట్ సినిమాకి, 1500 కోట్లు ఉంటుందండి. వాళ్ళకి ఒక్క వీక్ లో సినిమాకి సంబంధించిన డబ్బులు రావాలంటే రావు. ఆ టైంలో సినిమా ధరలు పెంచుకోవచ్చు. అర్థమైందా? 1000 కోట్లు 1500 కోట్లు పెట్టి సినిమా తీసిన వాళ్ళు ఛాంబర్ నుంచి కొంతమంది వ్యక్తులు వచ్చి ఇక్కడ ప్రభుత్వాన్ని కలిసి ఇట్లా టికెట్ల రేట్లు పెంచుకుంటున్నాం అంటే కాదనరు. అర్థమైందండి? అట్లాగా చిన్న సినిమాలు ఉంటాయి, ఏదో 2 కోట్లు 3 కోట్ల సినిమాలు పెట్టి తీస్తారు. అట్లాంటి వాళ్ళని కూడా టికెట్ల ధరలు పెంచుతా ఉంటే వాళ్ళు ఎట్లాగా చూసుకుంటారు? టికెట్ల ధరలు పెంచుతామని చెప్పేసి అంటే అట్లాంటి సినిమాలను ఆదరిస్తారా జనాలు? ఫస్ట్ టికెట్ రేట్ చూసి కదా భయపడేది. సామాన్య ప్రజలు కానీ ఎక్కడ భయపడుతున్నారు? ఇప్పుడు సినిమా అనేది బాగుంటే టికెట్ రేట్లు ఎవరు చూడరండి జనాలు. గతంలో మనం చూసాం, బాహుబలికి 1000 రూపాయల టికెట్, 2000 టికెట్ పెట్టి 10,000 టికెట్లు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అది చెప్పేది. ఇప్పుడు బాహుబలి సినిమాకి 2000 పెట్టి 3000 పెట్టి చూస్తారండి. లేకపోతే మీలాంటి వాళ్ళు ఒక 2 కోట్లు పెట్టి మీరు హీరోగా చేస్తే మీ సినిమా టికెట్ 1000 రూపాయలు అంటే చూస్తారా? ఎవరు చూడరు. నేను ఏం చెప్తున్నా అంటే, నేను అదే సార్ నేను ఇప్పుడు చెప్తుంది. ఏది జరగాలన్నా, ఏం చర్చలు చేయాలన్నా కానీ, అంటే ఇక్కడ ప్రభాస్ గారు లేకపోతే కిట్టు గారు హీరో అని చెప్పేసి నేను అంటలా. ఏ సినిమాకి సంబంధించినా కానీ ఛాంబర్ దగ్గర నుంచి, అర్థమైందండి, ఛాంబర్ దగ్గర నుంచి కొంతమంది వ్యక్తులు ప్రభుత్వం దగ్గరకు వచ్చి కూర్చొని మాట్లాడి సానుకూలంగా మాట్లాడితే కాదనరు. అట్లాగని ప్రతి ఒక్కటి కూడా జనాల మీద రుద్దుదాం అనుకుంటే కనుక, ప్రతి ఒక్కటి కూడా జోబులు నింపుకుందాం అనుకుంటే కనుక, ఇప్పుడు ప్రజాప్రభుత్వం సార్ ఇది. ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నది ప్రజల ప్రభుత్వం సార్. ఇది చూస్తూ ఊరుకోరు. అది ఇంటి దొంగలైనా కానీ ఎవరైనా కానీ పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఊరుకోరు. అంటే జనసేన పార్టీలో ఇంటి దొంగలు ఉన్నారంటారు. నేను ఇప్పుడు చెప్పాను కదా సార్, మళ్ళీ అదే రిపీట్ క్వశ్చన్ వేస్తున్నారు. అనుశ్రీ సత్యనారాయణ గారు మా పార్టీలో ఇన్ఛార్జి, ఆయన సస్పెండ్ చేసాము, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉందాం అన్నాము. 4 వ్యక్తులు అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు చర్చించినప్పుడు కూడా మరి చుట్టమే కదా సార్ అల్లు అరవింద్, మరి ఆయన గురించి కూడా మాట్లాడినట్టే కదా సార్. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, G3 థియేటర్లు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ గీతా ఆర్ట్స్ అండి. ఓకే.
అర్థమైందా? సురేష్ ప్రొడక్షన్స్ అనే థియేటర్లు లీజుకి తీసుకున్నాయి, అంటే మూతపడిపోతున్న థియేటర్లు తీసుకొని రాజమండ్రి, విజయవాడ లాంటి చోట్ల, పెద్ద పెద్ద చోట్ల కూడా థియేటర్లు తీసుకొని చేస్తుంది సురేష్ బాబు అండి. సురేష్ ప్రొడక్షన్స్ ఎవరిది? సురేష్ బాబుదే అండి. ఏషియన్ థియేటర్ల గురించి మీకు తెలియదేం లేదు, మల్టీప్లెక్స్లే ఉన్నాయి. మరి ఇప్పుడు దిల్ రాజు గారికి సంబంధించిన వ్యక్తులు అయితే ఆయన బినామీలను పెట్టుకొని మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఏమంటే దిల్ రాజు గారికి సంబంధించిన థియేటర్లు ఏమైతే ఉన్నాయి, ఇప్పుడు ఇక్కడ శ్రీరాములు థియేటర్లు అనేవి ఇవన్నీ ఉన్నాయి కదా, ఉన్నాయి. ప్లస్ ఇప్పుడు నేను ఏ థియేటర్లో అయితే చెప్పానో ఆ థియేటర్లో రేట్లు ఎట్లాగా ఉన్నాయి ఒకసారి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఒక వాటర్ బాటిల్ కొనాలంటే 40 రూపాయలు. సామాన్యుడు లోపలికి వెళ్ళి టికెట్ రేటు కన్నా పిల్లల్ని, ఫ్యామిలీని తీసుకొని థియేటర్ లోపలికి వెళ్తే వాడికి అయ్యే ఖర్చు 1000 రూపాయలు. మీకు అర్థమైందా? సినిమా టికెట్లకి 1000 రూపాయలు అవుతుందంటే ఇక్కడ తిన్నాక ఇంకో 1000-1500 అవుతుంది, నలుగురు కలిపి థియేటర్కి వెళ్తుంటే. పాప్కార్న్ కొనాలంటే 240 రూపాయలు. ఇంకెక్కడ సార్? అంటే సామాన్య ప్రజలకి ఏ విధంగా వాళ్ళు లాభం పొందుతున్నారు సామాన్యుడిని థియేటర్లకు పిలిపించి. సో అందుకనే ఇవాళ రోజున దిల్ రాజు గారు కూడా ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారంగా మేము పాటిస్తాము, థియేటర్లో ఎక్కువ అధిక రేట్లకి మేము కూడా ఫుడ్ని మేము అమ్మనేము. ప్లస్ పవన్ కళ్యాణ్ గారు నా అన్నగా అంటే నేను ఇది అవుతాను, నేనేం బాధపడను. సో మా ఇదిలో మేము కూడా జాగ్రత్తలు తీసుకుంటాము, ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వం దగ్గరికి వచ్చి చర్చలు చేస్తాం అన్నట్టుగా ఆయన మాట్లాడారు. సో ఒకళ్ళిద్దరు బయటకు వచ్చినంత మాత్రాన్ని కాదు కదా, ఇంకొంతమంది వ్యక్తులు ఉన్నారు కదా థియేటర్లు నడిపించే వ్యక్తులు, సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులు, వాళ్ళు కూడా గుర్తించాలి ఏం చేస్తున్నాం, ఎలా తప్పు చేస్తున్నాం, ఏ విధంగా అయితే ముందుకెళ్తే బాగుంటుంది, ప్రభుత్వంతో ఏ విధంగా మమేకమై ముందుకెళ్తే రేపొద్దున సినీ పరిశ్రమ బాగుంటుంది. ఎందుకంటే ప్రభుత్వంతో ముందుకెళ్తే కనుక రేపొద్దున లాభపడేది సినీ పరిశ్రమే. ఏదన్నా రాయితీలు కావాలన్నా ట్యాక్సుల విషయంలో, లేదంటే ఎక్కడన్నా షూటింగ్లు జరుపుకోవాలన్నా ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడు ఎందుకంటే ఆల్మోస్ట్ మీరు ఏ సినిమా చూసినా కానీ వైజాగ్ అయితే కనిపిస్తుందిగా, విజయవాడ అయితే కనిపిస్తుందిగా. ఏమంటే రాజోలు పల్లెటూరు వాతావరణం కావాలి, చిన్న బడ్జెట్ సినిమా తీయాలన్నా పల్లెటూరు వాతావరణం కావాలంటే తూర్పుగోదావరి లేకపోతే పశ్చిమ గోదావరి కనిపిస్తూ ఉంటుందిగా. అట్లాగా ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకి మంచి వినోదాన్ని, సందేశాత్మకంగా మంచి చిత్రాలను ఇవ్వాలి అంటే కనుక ప్రభుత్వంతో నడుచుకుంటూ చేస్తే కనుక బాగుంటుంది. అట్లా కాదు అని చెప్పేసి ఇష్టారీతిగా ఇచ్చేస్తే కనుక పవన్ కళ్యాణ్ గారు ఊరుకోరు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది ఇంకా పవన్ కళ్యాణ్ గారు? ఇంత జరుగుతుంది కదా ఇప్పుడు, ఇంత సిచ్యువేషన్. ఇప్పుడు ఆల్రెడీ ఆయన 2 సార్లు దుర్గేష్ గారితో సినిమా ఫోటోగ్రఫీ మంత్రిగా ఆయనతో ప్రెస్ మీట్ పెట్టించిన దానికే, పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన దానికే కొంతమంది భయపడుతున్నారు, కొంతమంది కూడా టెన్షన్ పడుతున్నారు. థియేటర్లు బంద్ అయితే లేదని అంటున్నారు. ఆ మాట అయితే ముందుగా వాస్తవంగా చెప్పేశారు. రేపొద్దున్న ఛాంబర్ నుంచి అయితే రండి మాట్లాడదాం అని చెప్పేసి అని అన్నారు. అది పవన్ కళ్యాణ్ గారు సినిమా తర్వాత లేకపోతే ముందు అయితే, ఇప్పుడైతే థియేటర్లు అయితే క్లోజ్ లేవు కదా, ధరల విషయంలో కూడా వీళ్ళైతే తగ్గినట్టే కదా ఓ రకంగా. అంటే నేను ఇంటికే అమ్ముతానంటే అక్కడ నడవదు కదా. సినీ పరిశ్రమలో ఉన్న వ్యక్తులంతా కలిపి ఒకసారి వాళ్ళ కౌన్సిల్లో కూర్చొని ఒకసారి చర్చించుకోవాలి కదా. జరిగిన తర్వాత ఒకసారి వచ్చి మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ఈ విషయంలో ఇంకా విష్ణుగా ఇప్పుడు మా అసోసియేషన్ సంబంధించి ఆయన కూడా ఏం స్పందించట్లేదు కదా. ఆయనది కూడా ఏదో కన్నప్ప సినిమాకి సంబంధించి హార్డ్ డిస్క్ మిస్ అయిందని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్నాయి కదా. విష్ణు గారు ఒక సందేశాత్మకంగా ఒక దేవుడి గురించి ఒక డివోషనల్గా భక్త కన్నప్ప సినిమా చేస్తున్నాం అంటే కనుక మెచ్చుకోవచ్చు. ఇవాళ టైంలో, ఇట్లాంటి టైంలో అంత డేర్ చేసి అట్లాంటి సినిమా చేస్తున్నారంటే ఒప్పుకోవచ్చు. ప్లస్ ఇక్కడ ఏంటంటే సినీ పరిశ్రమలో వాళ్ళకన్నా మంచి ఫ్యామిలీ అంటే ఈవెన్ మనోజ్ గారి గురించి కాదు, వాళ్ళని ఒక ట్రోలింగ్ చేస్తారు, మీకు కూడా తెలియదు ఏం లేదు. ఆయన బాగా భారీగా ఖర్చు పెట్టేశాడు సినిమా బిజినెస్ అవుతుందో లేదో అన్న ఉద్దేశం మీదో, లేదంటే హార్డ్ డిస్క్ పోయిందని చెప్పేసి సింపతి కోసం ఆయన ప్రచారం చేసుకోవడానికో, లేదంటే ఇంకొక మాట కూడా బయటకు వస్తుంది,
ఇంటి దొంగలే దాన్ని దొంగిలించారు సినిమా ఆడనివ్వకుండా అని చెప్పేసి అవును. ఇంకొక మాట వస్తుంది. సో ఎవరు కూడా పాడవ్వాలని అయితే మేము అనుకోం. అర్థమైందండి. జరగనివ్వండి. ఎవరో రఘు అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో వ్యక్తే ఎవరో హార్డ్ డిస్క్ తీసుకెళ్ళిపోయారు అని చెప్పేసి అని అన్నాడు. అది నిజ నిర్ధారణ అయింది అనుకోండి, బాధపడాల్సిన విషయమే. ప్లస్ లేదు బిజినెస్ అవ్వట్లేదు కావాలని ఇదే సింపతి కోసం ఇట్లా చేసుకున్నారు అనుకోండి, ఎప్పటికే మళ్ళీ షరామాములే. ఇది ఎందుకంటే ప్రజలు గమనిస్తూనే ఉన్నారు, ప్రతి క్షణం గమనిస్తూనే ఉన్నారు. ప్రతి మాట కూడా వాళ్ళకి నరనరాల్లో ఉంది. అందుకనే మంచు ఫ్యామిలీ అంటే వాళ్ళ రోజున ఏదో కామెడీగా ఆలోచించుకుంటారు కానీ సీరియస్గా ఆలోచించుకోరు. సో దట్ ఆయన కూడా ఒక బాధ్యత ఉంది కదా అతనికి కూడా, ఆయన కూడా మాట్లాడాలి కదా. ఆయన మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే ఎంతవరకు సాగు? ఆయన కూడా కొన్ని బాధ్యతలు ఇచ్చారు కదా సినీ పరిశ్రమకు సంబంధించి కొంతమంది గెలిపించి. సో కన్నప్ప గురించి పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారివి కొన్ని సినిమాలు అయితే ఉన్నాయి, హరహర వీరమల్లు, ఓజీ ఇలాంటి మూవీస్ ఎలా ఉండబోతున్నాయి ఇవి? నాకు సంబంధించి ఓ సోషల్ మీడియాలో నేనైతే ఒక మీమ్ చూసా, హరహర వీరమల్లు ఇది హిట్ అయితే నేను ఈ స్క్రీన్ ముందుకు రానని చెప్పేసి ఒక వ్యక్తి అయితే చెప్పడం జరిగింది సోషల్ మీడియాకి సంబంధించి. ఎలా ఉండబోతుంది మీరు అనుకుంటారు? ఒక వ్యక్తి చెప్పడం జరిగింది, నేను ఇంకా నుంచి హరహర వీరమల్లు హిట్ అయితే నేను ఇంకా స్క్రీన్ మీద కనపడను అని చెప్పాడు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ గారు కాదు, ఒక సోషల్ మీడియాకి సంబంధించిన ఒక వ్యక్తి, ఒక గెస్ట్ లాగా వస్తూ ఉంటారు ఆయన. ఆయన చెప్పడం జరిగింది, ఒక అనలిస్ట్ అనుకోండి. అనలిస్టా? ఇక్కడ ఒక మాట చెప్తున్నాను, ఆయన వస్తాడు ఓడిపోతాడు అంటే సినిమా ఫ్లాప్ అవుద్దు అనేది లేదు. ఇది పూర్తిగా ఏంటంటే సోషల్ ఫ్యాన్స్ ఒక చరిత్ర గురించి చెప్దాం అనుకుంటున్నా సినిమా. అర్థమైందండి. విమర్శలు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు సార్. హిట్ అయితే నేను దూరం అయిపోతాను. కొంతమంది ఇదే పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా విమర్శలు చేశారు. విమర్శలు చేసినప్పుడు వాళ్ళ గురించి నేను ఎంక్వైరీ చేసుకున్నాను. ఎంక్వైరీ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే పోలీస్ స్టేషన్లో కేసులు, కెమెరాలు దొంగతనాలు చేయడాలు. అర్థమైందా? కొంతమంది వ్యక్తులు నాకు కంటికి కనిపించారు. వాళ్ళని దాడి చేయడానికి కొంతమంది వస్తాదులకు సంబంధించిన వ్యక్తులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కొంతమంది దాడికి వెళ్తే హైదరాబాద్ పారిపోయాడు ఒక 4-5 రోజులు. అర్థమైందా? గాలి మాటలు కొంతమంది మాట్లాడతారు సార్. మీకు ఒక విషయం చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారి గురించి, మీరు నమ్ముతారో లేదో. వకీల్ సాబ్ సినిమా చూశారు కదా? వకీల్ సాబ్ సినిమా చూసిన తర్వాత ఇక్కడ మార్నింగ్ షూటింగ్ చూసుకునేవాళ్ళు. ఓకే, అర్థమైందండి. నైట్ అక్కడికి వచ్చి రైతులతో డిస్కషన్ చేసేవాళ్ళు, అమరావతి రైతులతో. మీకు అర్థమైందా సార్? వకీల్ సాబ్ సినిమా కూడా దిల్ రాజు గారే ఉన్నారు. ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అంటారు, ఈయన ఇచ్చిన డబ్బులే నాకు బాగా ఉపయోగపడి పార్టీకి నడిపించడానికి. ఆయన కౌలు రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు కౌలు రైతులకి 3,000 మంది సార్, ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 సహాయం చేసిన దయా హృదయం ఎవరికి ఉంది? ఇటు పక్కన సినిమాలు చేస్తా, ఇటు పక్కన పార్టీని నడిపించాలి, ఇటు పక్కన పార్టీని నడిపిస్తూ జన సైనికులతో పాటు మమేకమై ఉండాలి, పోరాట యాత్రలు చేయాలి, ఇటు పక్కన సినిమాలు చూసుకోవాలి, ఇటు పక్కన నాయకులతో చర్చించాలి, జిల్లా కార్యవర్గంతో. ఎంత టెన్షన్ పెట్టుకొని ఒక సీటు వచ్చిన తర్వాత ఆ వ్యక్తి కూడా జనసేన నుంచి వైసీపీకి వెళ్ళిపోయిన తర్వాత ఒక్క వ్యక్తే పవన్ కళ్యాణ్ గారు భుజం మీద వేసుకొని ఆయన భుజస్కంధాల మీద పార్టీని పెట్టుకొని, నిజంగా దేవుడు ఏంటంటే ఇంకో విషయం, మనోహర్ గారు, నాదెండ్ల మనోహర్ గారు లాంటి వ్యక్తిని అక్కడ ఉంచి మీరు నడిపించండి, నేను నా వర్క్ ప్రకారంగా నేను ఫినిష్ చేసుకొని నేను ఇక్కడికి వస్తూ మొత్తం చూసుకుంటానని చెప్పి ఇవన్నీ చేసుకున్న తర్వాత ఇవాళ వరకు కూడా పవన్ కళ్యాణ్ గారికి స్పైనల్ పెయిన్ అని మీకు తెలుసా? మీకు వెన్ను నొప్పి, వెన్ను సమస్యతో చాలా బాధపడుతూ ఉంటారు. ఆయన గట్టిగా ఒక 2 రోజులు 3 రోజులు అలుపెరగకుండా ఆయన ఏదన్నా మీటింగులకు కానీ ఎవరితో ఉన్న నాయకులు చర్చించడం కానీ ఏమైనా చేస్తే కనుక ఆయనకి స్పైనల్ పెయిన్ వచ్చేస్తుంది. అవిశ్రాంతంగా కష్టపడుతున్నారండి పార్టీ కోసం. ఆయనకి ఏంటంటే కనకపు సింహాసనం వేసి ఆయన దాని మీద కూర్చో అని చెప్పేసి
ప్రేక్షకులు కానీ అభిమానులు కానీ మెగా కుటుంబం కానీ చెప్తున్నా కానీ అవన్నీ వదులుకొని నాకు ప్రజాసేవే ముఖ్యం అనుకొని అన్నీ వదిలేసుకొని వచ్చేసాడు సార్. ఆయన గురించి మనం ఏం మాట్లాడాలి సార్? అన్నీ వచ్చేసిన తర్వాత ఇవాళ రోజున కొంతమంది నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారు. నేను ఆల్రెడీ సైన్ చేసి పెట్టాను, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఉన్నాను, ఈ సినిమాలు క్లియర్ చేద్దామన్న ఉద్దేశం మీద ఇవాళ రోజున మొన్న విజయవాడ వరదలు వచ్చినప్పుడు హేమరత్నం గారిని కలిసా. ఆయనే బట్టలు ఇచ్చారు, అక్కడ విజయవాడ వరద బాధితులకి బట్టలు ఇచ్చారు. నేనే స్వయంగా వెళ్ళి నేనే తీసుకున్నా. అట్లాంటి వ్యక్తులు ఆయన చుట్టుపక్కల ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూసి ఇన్ని సంవత్సరాలు ఆగినప్పుడు ఆయన ప్రజల పక్షానే ఉంటాను అన్నప్పుడు సినిమాలకు ఆయన పెద్ద విషయం కాదు సార్. ఇవాళ రోజున ఉన్న బాధ్యతలు ఏంటంటే ఈ హరిహర వీరమల్లు ఒకటి, ఓజీ ఒకటి, ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి, ఈ 3 సినిమాలు అయిపోయినాయి అనుకోండి. మోస్ట్లీ ఏంటంటే ఆయన పరిమితం అయితే రాజకీయాలు పరిమితం అయిపోయి సార్. సమయం ఉందనుకోండి ఏదో గెస్ట్ అపియరెన్స్ కానీ ఏదైనా సినిమాల్లో కనిపించడానికి అయితే కనిపిస్తారు. మాకు తెలిసిన అయితే పూర్తి సమాచారం ఏంటంటే సినిమాలు చేయకపోవచ్చు అన్నారు. ఒకవేళ సినిమాలు అవసరం అనుకోండి, ఇప్పుడు ఆయన ఆర్థిక స్థితిగతులు ఏంటంటే ఆయన సినిమా చేయకపోతే ఆయనకి డబ్బులు రావు. ఆ డబ్బులు రావు. ఇప్పుడు అంటే ఆయన నమ్ముకొని ఒక 300 మంది 400 మంది సిబ్బంది ఉంటారు సార్. బౌన్సర్లు కానీ పార్టీ ఆఫీసులో ఆఫీస్ బాయ్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఒక 300 మంది ఉంటారు. వాళ్ళందరికీ నెల నెల డబ్బులు ఎట్లాగ వచ్చేది? ఇవాళ రోజున మీరు చూస్తూ ఉండంటే ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత నెల జీతం సంగతి పక్కన పెట్టండి, డిప్యూటీ సీఎంగా వచ్చే నెల జీతం సంగతి పక్కన పెట్టండి, ఆయనకు వచ్చే డబ్బులు కాకుండా మొన్న ఈ మధ్య పహల్గాం దాడుల్లో చనిపోయిన కావలికి సంబంధించిన మా జనసేన ఆయన ఉంటే వాళ్ళకు ఒక 50 లక్షలు, మురళీ నాయక్ ఆయన మిలిటరీలో చనిపోయిన పుట్టపర్తి అనంతపురం జిల్లాకు సంబంధించిన జవాను చనిపోతేనేమో వాళ్ళ ఇంటికి 25 లక్షలు. ఎక్కడి నుంచి వస్తాయి సార్? ఆయన సినిమాలు చేస్తే కదా వచ్చేది. ప్రజెంట్ మాకు తెలిసింది ఏంటంటే ఈ 3 సినిమాల తర్వాత ఏమీ లేదు అని అన్నారు. ఒకవేళ ఉందనుకోండి ఇంకా ఆయన థియేటర్ మీద స్క్రీన్ మీద మెప్పిస్తారు, మమ్మల్ని కొంచెం ఇంకా జోష్ పెంచుతారు. ఆయన ఆలోచనలు మళ్ళీ స్క్రీన్ మీద పంచుకొని. అంటే మీ అభిప్రాయం ఏంటి అసలు? సినిమాల సైడ్ ఉంటే బెస్టా ఆయన, రాజకీయాల సైడ్ ఉంటే బెస్టా? రాజకీయాల్లో ప్రజానాయకుడిగా ఉంటేనే నాకు ఇష్టం అండి పవన్ కళ్యాణ్ గారు. అట్లాగని మొత్తం అంతా అంటే ఆర్థికంగా లేకుండా థియేటర్ పార్టీని అయితే నడిపించలేరుగా. ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి డబ్బులు? ఇప్పుడు ఎంతెందుకు రామారావు గారు చేయలేదా? ఎన్టీ రామారావు గారు కూడా టీడీపీ పార్టీ పెట్టిన తర్వాత కూడా సినిమాలు చేశారు. ఆయన సినిమాలు చేసుకుంటూ ఇటు పక్కన పార్టీని నడిపించారు. అట్లాగా రన్నింగ్ అయితే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే పవర్ స్టార్ కన్నా నాకు ఏంటంటే జనసేనానికి నాకు పవన్ కళ్యాణ్ గారు బాగా ఇష్టం. నేను ఆ విధంగానే ఇష్టపడతాను, అంటే నా మనసులో మాట. మీకేంటంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఉంటే బాగుంటుందని మీలాంటి వాళ్ళకి అనిపిస్తుంది. నాలాంటి వాడికి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వెనకాల ఒక జన సైనికుడిగా జనసేన మాటల్లో నేను నడుచుకోవాలన్నట్టుగా నేను ఉంటాను. సో మీరు చెప్పిన దాని ప్రకారం ఏదేమైనప్పటికీ హరహర వీరమల్లు కానీ ఓజీ కానీ మూవీస్ కూడా బాగా ఆడాలని మేము కూడా కోరుకుంటున్నాం మా బీఆర్కే తరపు నుంచి. అండ్ మీ విలువైన సమయాన్ని కూడా మా బీఆర్కేకి కేటాయించి మీరు వచ్చి ఆ పాడ్కాస్ట్లో కూర్చున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏంటంటే నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు 2 బ్యాలెన్స్ చేస్తే కూడా బాగుంటుందని మేము కూడా కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.